విశాఖ సీతంధార గురుద్వారాలో నిధుల మళ్లింపు జరుగుతోందని సిక్కు నాయకుడు సతీందర్ సింగ్ సేతి ఆరోపించారు. అధ్యక్షుడు దిల్సా సింగ్ ఆనంద్ నిబంధనలకు విరుద్ధంగా సొసైటీని ట్రస్ట్గా మార్చి భక్తులు ఇచ్చిన విరాళాలను, ఆస్తులను అద్దెలకు వ్యక్తిగత ప్రయోజనాల కోసం వాడుకుంటున్నారని మండిపడ్డారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసిన స్పందన లేదని, ఈ వ్యవహారాన్ని మంత్రులు నారా లోకేష్, అనిత దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. అక్రమాలకు పాల్పడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో న్యాయ పోరాటం చేస్తానని హెచ్చరించారు. నమస్కారం, నా పేరు సతీందర్ సింగ్ సేటి. నేను గురుద్వారా సాధ్ సంగత్ సీతంధారకి ఎక్స్ సెక్రటరీ. నా రైట్ సైడ్లో ఉన్న సర్దార్ హరచరణ్ జీత్ సింగ్ గిల్, ప్రెసిడెంట్ ఆఫ్ సింధియా గురుద్వారా విచ్ ఈజ్ ఇన్ సింధియా. అండ్ హిజ్ నేమ్ ఇస్ ఈయన సర్దార్ ప్రీతం సింగ్, ఆయన అక్కడ కమిటీ మెంబరు. నా ఎందుకు మనం ఇది పిలిచేమంటే ప్రెస్ కాన్ఫరెన్స్, దాని రీజన్ ఏంటంటే మన సీతంధార గురుద్వారాలో ప్రెసిడెంట్ దిల్షా సింగ్ ఆనంద్ 2015లో ప్రెసిడెంట్ అయ్యి ఈ 10 years నుంచే మ్యానిపులేట్ చేసి ప్రెసిడెంట్గా కంటిన్యూ చేస్తున్నాడు అండ్ డబ్బులు డైవర్ట్ చేస్తున్నాడు, గబన్ చేస్తున్నాడు. ఈ అండ్ గురుద్వారా ఇన్కమ్కి గబన్ చేస్తున్నాడు. గురుద్వారా ఈజ్ ఈ గురుద్వారాకి 2 ప్రాపర్టీస్ ఉన్నాయి, ఒకటి ఆపోజిట్ బ్యారక్స్ అండ్ ఒకటి సీతంధార. గురుద్వారా 1981లో రిజిస్టర్ అయింది. 1981లో సొసైటీ కింద రిజిస్టర్ అయింది అండ్ దాని తర్వాత అది అలాగా కంటిన్యూ అవుతుంది. వన్ ఆఫ్ ద ఫౌండింగ్ మెంబర్స్ వాజ్ మై ఫాదర్. అండ్ ఇప్పుడు ఏంటయిందంటే 2000 అండ్ 9 టెనెంట్స్ ఉన్నారు, ప్లస్ ఇది మన హుండీ కలెక్షన్స్, దాని తర్వాత అక్కడ రూమ్స్ ఉన్నాయి దాని కలెక్షన్స్, ఇంకొకటి ఏంటంటే ఈ డొనేషన్స్ ఇచ్చే స్లిప్స్, ఈ అన్ని ఇన్కమ్ గురుద్వారాకి ఉంది. ఆ ఇన్కమ్కి ఈయన సొంత అకౌంట్లో వేస్తున్నాడు. దాని ప్రూఫ్ నేను చూపిస్తాను. ఈయన ఏం చేశాడంటే ఇది 2 ప్రాపర్టీస్ది, ఇది రిజిస్టర్డ్, ఇది రిజిస్టర్డ్. ఈ 2 ప్రాపర్టీస్ గురుద్వారాకి ఉంది. దీనికి సర్టిఫైడ్ కాపీస్ ఆఫ్ ద రిజిస్ట్రేషన్. ఓకే సార్. దాని తర్వాత ఇప్పుడు ఈయన ఏం చేశారు, అక్టోబర్ 22లో ఈయన ఒక సొంత ట్రస్ట్ విత్ అంటే సొంత దిల్షా సింగ్ ఆనంద్ అండ్ 12 members కన్స్పైర్ అయ్యి ఒక పర్సనల్ ట్రస్ట్ క్రియేట్ చేశాడు. దాంట్లో ఈయన మేనేజింగ్ ట్రస్టీ అండ్ ఆయన ఇది క్రియేట్ చేసి ఈయన ఏం చేశారంటే గురుద్వారా ఒక సెపరేట్గా ఈ గురుద్వారా సాధ్ సంగత్ ట్రస్ట్ పేరులో ఒక అది కొత్త సొంత ట్రస్ట్, దాంట్లో ఒక అకౌంట్ స్టేట్ బ్యాంక్లో ఇప్పాడు అండ్ దాంట్లో ఇవన్నీ అకౌంట్స్ డైవర్ట్ చేస్తున్నాడు. లీజ్ డీడ్స్ కూడా ఈయన ఆల్రెడీ 9 tenantsతో లీజ్ డీడ్ చేశాడు. 9 tenantsతో లీజ్ డీడ్ చేసిన దాంట్లో క్లారిటీగా ఆయన ఏం రాస్తున్నాడు, దట్ నేను ఈ పర్టికులర్ ప్రాపర్టీస్కి ఓనర్. బట్ ఓనర్ ఎలాగ అవుతాడు, ఎందుకంటే నా దగ్గర ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్స్ ఉన్నాయి. ఈ 2 ప్రాపర్టీస్ది, ఈ 2 ప్రాపర్టీస్ ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ నా దగ్గర ఉన్నాయి. ఈ ప్రాపర్టీస్ ఏంటంటే ఆల్రెడీ స్టిల్ ఇన్ ద నేమ్ ఆఫ్ గురుద్వారా, నాట్ ఇన్ ద నేమ్ ఆఫ్ ఈ కొత్త ఈ ట్రస్ట్. దట్ వాస్ ఆ ట్రస్ట్ ఓన్లీ పబ్లిక్కి చీట్ చేయడానికి, పబ్లిక్ మనీ డిఫ్రాడ్ చేయడానికి అండ్ గురుద్వారా ఇన్కమ్ డైవర్ట్ చేయడానికి కోసం క్రియేట్ చేశారు. దట్ ఈస్ మై ఎలిగేషన్. ఇంకొక పాయింట్ ఏంటంటే మీ అందరికీ తెలుసు, మీరందరూ ఎక్స్పీరియన్స్ పీపుల్, కొత్త సొసైటీ ఆర్ కొత్త ట్రస్ట్ ఓపెన్ అయినప్పుడు లేకపోతే ఈవెన్ షాప్ అయినప్పుడు సిమిలర్ నేమ్ ఉండకూడదు. గురుద్వారా సాధ్ సంగత్కి ఈయన ఏం చేశాడు, జస్ట్ ట్రస్ట్ యాడ్ చేసి గురుద్వారా సాధ్ సంగత్ ట్రస్ట్ యాడ్ చేసి ఆయన ఏం చేశారంటే ఈ ఒకటి క్రియేట్ చేసుకున్నాడు, ఇది మన ట్రస్ట్. సో దట్ పీపుల్ విల్ నాట్ థింక్ దట్ ఇది గురుద్వారా అనుకుంటారు. అది గురుద్వారా కాదు, ఆయన పర్సనల్ ట్రస్ట్. ఆ ట్రస్ట్ అన్నీ మా దగ్గర ఉన్నాయి. అండ్ రెండోది ఈయన ఇప్పుడు ఓల్డ్గా ఈయన ఈ టెనెంట్స్కి లెటర్ ఇచ్చేటప్పుడు గురుద్వారా సాధ్ సంగత్ బ్రాకెట్లో సాధ్ సంగత్ ట్రస్ట్ రిజిస్టర్డ్ నెంబర్ రాసేవాడు. బట్ ఇన్ 2022 ఆఫ్టర్ క్రియేటింగ్ హిస్ పర్సనల్ ట్రస్ట్ ఆయన అకౌంట్ నెంబర్ మార్చే టైంలో పైన గురుద్వారా సాధ్ సంగత్ ట్రస్ట్ దాంట్లో ఈవెన్ రిజిస్టర్డ్ నెంబర్ ఇవ్వలేదు. ఈ క్లియర్ కేస్ ఆఫ్ cheating, misrepresentation and diversion for the conspiracy to divert the funds. 7/10/2025కి మన కమిషనర్ గారి దగ్గర వెళ్ళి ఒక 10 మంది వెళ్ళి ఒక కంప్లైంట్ ఇచ్చాము. ఆ కంప్లైంట్లో మనం క్లారిటీగా అన్ని డాక్యుమెంట్స్ ఇచ్చాము.
ఈ 13 మంది ఎవరు క్రిమినల్స్ ఉన్నారు, అక్యూజ్డ్ ఉన్నారు, వాళ్ళ పేర్స్ అన్నీ ఇచ్చాము. ఇది 7/10/2025 కంప్లైంట్ ఇచ్చాము. దాని యాక్షన్ అవ్వలేదు కాబట్టి మనం ఏం చేసామంటే మొన్న 11/2/2026 ఇది సేమ్ కంప్లైంట్ విత్ ఆల్ ద డాక్యుమెంట్స్ SHO ఫోర్ టౌన్ పోలీస్ స్టేషన్కి ఇచ్చాము. బట్ ఎక్కడ యాక్షన్ లేదు. సో దానికే వీఆర్ హెల్త్ దిస్ ప్రెస్ కాన్ఫరెన్స్. ఇది మీకు అంత డాక్యుమెంటరీ ఎవిడెన్స్ చూపించడానికి అండ్ మనం సిపి గారికి SHO గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం కి ప్లీజ్ ఈ మనం ఇచ్చింది కంప్లైంట్కి రిజిస్టర్ చేయండి, దానికి ట్రాన్స్పరెంట్ ఇన్వెస్టిగేషన్ చేయండి, ఎవరు తప్పు చేశారు వాళ్ళ మీద ఛార్జ్ షీట్ చేయండి. ఇది మన రిక్వెస్ట్. అండ్ ఆల్సో ఐ రిక్వెస్ట్ ద గవర్నమెంట్ ఇన్ ప్లేస్, హోమ్ మినిస్టర్ అనిత గారికి, మినిస్టర్ శ్రీ నారా లోకేష్ గారికి రిక్వెస్ట్ చేస్తున్నాం కి సిక్ కమ్యూనిటీ సఫర్ అవుతుంది, ప్లీజ్ మనకి న్యాయం జరిపించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.